महागणाधिपतये नमः। सरस्वत्यै नमः। तपस्वाध्याय निरतं तपस्वी वाग्विदाः परं नारदं परिपप्रश्चर्व वाल्मीकिर्मुनिपुङ्गवन् कोन्वस्मिन् सम्प्रथं लोके गुणवान् कश्च वीर्यवान् धर्मज्ञश्च कृतज्ञश्च सत्यवाक्यो दृढव्रता प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीपति धीनामवित्रयवतु गणानान्त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपभस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पत आनुशृण्वन्नोतिभिश्चेदसादनं महागणाधिपतये नमः। कार्तीक दामोदर देवताभ्यो नमः। నిన్న 18వ అధ్యాయం సత్కర్మానుష్ఠాన ఫలప్రభావం అనేటువంటి విషయం గురించి తెలుసుకున్నాం. కార్తీక మాసంలో సత్కర్మ ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. అలాగే స్నానం, జపం, తపం ఏ విధంగా చేయాలి, వైశాఖ మాసంలో సూర్యుడు ఏ రాశిలో ఉంటాడు, అలాగే మాఘమాసంలో సూర్యుడు ఏ రాశిలో ఉంటాడో తెలుసుకున్నాం. దేవతార్చన చేయడం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని తెలుసుకున్నాం. అలాగే శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు వైకుంఠానికి వెళ్ళడం అనేటువంటిది ఈ 18వ అధ్యాయంలో తెలుసుకున్నాం. వెళ్ళిన వెంటనే ఆ వైకుంఠం నుంచి శ్రీమన్నారాయణుడు భూలోకం వచ్చి భూలోకంలో ఉండేటువంటి మానవుల తాలూకా పరిస్థితి చూసి తిన్నగా లక్ష్మీదేవితో కలిసి, గంధర్వాది దేవతలతో కలిసి, మహర్షులతో కలిసి భూలోకం నుంచి ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా భూలోకంలో తిరుగుతూ ప్రపంచమంతా కూడా వీక్షించి రక్షించి, దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించి పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్య ఆశ్రమాలు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచూ భగవంతుడు అనేక రకాల ప్రాంతాలు తిరిగి చివరికి నైమిషారణ్యమునకు వెళ్ళెను. ఆ నైమిషారణ్యములో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మునిపుంగవులు, తపస్సిద్ధులు అందరూ కూడా ఆయనకి అంజలి ఘటించి ప్రార్థన చేసి నమస్కారం చేశారు. నిన్న 19వ అధ్యాయంలో ఈ విషయం గురించి తెలుసుకున్నాం. 18వ అధ్యాయంలో ఇప్పుడు 19వ అధ్యాయంలో చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారా? దిగంటారా మీరు? ఎవరా పిల్లలు వాళ్ళు? ఇక చాతుర్మాస వ్రత ప్రభావం ఏ విధంగా ఉంటుందో చెప్పడం జరిగింది ఈ 19వ అధ్యాయంలో. ఈ విధముగా నైమిషారణ్యమందున్నటువంటి మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడగు ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వేదవేద్యుడైనటువంటి వేదవ్యాసుడను అద్వితీయమైనటువంటి వాడు, సూర్యచంద్రులే నేత్రములుగా కలిగినటువంటి వాడు, సర్వాంతర్యామి అయినటువంటి వాడు, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడినటువంటి వాడు, నిత్యుడు, నిరాకారుడు, సర్వజనులను స్తుతింపబడేటువంటి వాడు. ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారాలు. ఆ నైమిషారణ్యమున ఉండేటువంటి మహామునులందరూ కలిసి స్తోత్రం చేసిన పిమ్మట
జ్ఞానసిద్ధుడు అనేటువంటి ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వేదవేద్య, వేదవ్యాస, అద్వితీయుడ, సూర్యచంద్రులే నేత్రములుగా కలిగినటువంటి వాడు ఎవడు? శ్రీ మహావిష్ణువు. సూర్యుడు చంద్రుడు ఆయన తాలూకా నేత్రాలు. సర్వాంతర్యామి, ఇందుగలడు అందులేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు అని చెప్పేసి చెప్పారు మహానుభావులు. అలాగా ఈ నారాయణుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు అనేటువంటిది, అక్కడ కలడు, ఇక్కడ లేడు అనేటువంటిది లేదు. ఆయన సర్వాంతర్యామి, ఎక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. పరమేశ్వరుడు ఎలాగైతే వృక్షాయాంపతయే నమో నమో, సూతాయ హంత్యాయ రోహితాయ అన్నట్టు పరమేశ్వరుడు ఎలాగైతే చెట్టుల్లోని, పుట్టల్లోని, అడవుల్లోని, కర్రల్లోని ఎలాగైతే ఉద్భవించి ఉన్నాడో అలాగే పరమేశ్వరుడు సర్వాంతర్యామి. ఈ నారాయణుడు కూడా సర్వాంతర్యామి, ఎక్కడ పడితే అక్కడే ఉంటాడు. అందుకే ఆయనకి సర్వాంతర్యామి అని బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులతే సర్వదా పూజింపబడినటువంటి వాడు బ్రహ్మగారు. అలాగే రుద్రుడు, వీళ్ళందరూ కూడా సర్వజనులు అందరూ కూడా ఈయన్ని స్తుతిస్తూ ఉంటారు. ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారాలు అని చెప్పేసి ఆ నైమిషారణ్యములో ఉండేటువంటి ఆ మహామునులందరూ కూడాను శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే అక్కడ ప్రత్యక్షం అయ్యాడో అర్ఘ్యపార్ఘ్యాలు ఇచ్చి ప్రార్థన చేసి ఈ విధంగా అనేక రకాల షోడశోపచారాలతోటి పూజ చేసి అనేక రకాల నమస్కారాలు, శతకోటి నమస్కారాలు చేశారు. సకల ప్రాణకోటికి ఆధారభూతుడు వగు నీ ఓ నందనందన మా స్వాగతములు స్వీకరింపము. ఆ వైకుంఠవాసుడు ఆ నారాయణుడికి అనేక రకాల స్తుతించారు, అర్ఘ్యపాద్యాలు ఇచ్చారు, షోడశోపచారాలతోటి పూజలు చేశారు, అనేక రకాలుగా స్తుతించారు. ఆ మునులందరూ కూడాను ఈ శౌనకాది మహర్షులు, అలాగే వేదవ్యాసుడు, వశిష్ఠుడు, జనకుడు, అనేక రకాలైనటువంటి వాళ్ళు ఋషులందరూ కూడా ఆ నైమిషారణ్యంలో ఉంటారు. తపస్సు చేసుకొని అక్కడ వాళ్ళ నిరంతరం ఉండిపోతారు. చక్కగా చల్లగా ఉంటుంది, మంచి వాతావరణం. ఎక్కడపక్కడే దైవత్వంతో కూడుకున్నటువంటి దేవాలయాలు ఉంటాయి ఆ నైమిషారణ్యంలో. ఏ లోటు ఉండదు, జపతపాలు చక్కగా చేసుకోవచ్చు, మంచి ఆహారం ఉంటుంది. అలాగే కందమూల దుంపలు ఉంటాయి తినడానికి. మునులు ముముక్షువులు తినేటువంటివి కందమూల దుంపలు ఉంటాయి, అవి చక్కగా తింటారు. చక్కని నీరు ఉంటుంది, ఆ సెలయేళ్ళు పారుతూ ఉంటాయి ఎప్పుడు కూడాను. చక్కగా నీళ్ళు తాగుతారు, చల్లటి నీళ్ళు, చక్కగా సంతోషంగా ఉంటారు ఆ నైమిషారణ్యంలో ఉండేటువంటి మునీశ్వరులు. అటువంటి వాళ్ళు ఏమంటున్నారట? శ్రీ మహావిష్ణువుకి స్వాగతం సుస్వాగతం, అయ్యా స్వాగతం చెప్తున్నాం మీకు, రండి అని చెప్పేసి, మమ్మల్ని స్వీకరించండి అని చెప్పేసి అంటున్నారట. నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ కూడా పవిత్రములైన పోయాయి. ఎప్పుడైతే మీరు సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి భువర్ సువర్ మహర్జన సత్యలోకాలు అన్ని లోకాలు తిరుక్కొని చివరికి మా నైమిషారణ్యంలో ప్రవేశించారు మహాప్రభు. రాగానే మా నైమిషారణ్యం అంతా కూడా చాలా పవిత్రమైపోయింది, శుద్ధమైపోయింది. ఎక్కడ పడితే అక్కడ ఆశ్రమాలు చక్కగా శుద్ధంగా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ మునులందరూ కూడాను చక్కగా తపస్సు చేసుకొని నువ్వు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉన్నారు సుమా అని చెప్తున్నారు. ఓ దయామయ, మేమేమి సంసార బంధముల నుండి బయటపడాలనుకుంటేమే మమ్మల్ని ఉద్ధరింపము. ఈ సంసార బంధం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది. ఈ సంసారంలోని మునిగిపోయి కొట్టుకుంటూ తేలియాడుతూ ఉన్నాము. మాకు
ఈ సంసారం నుండి బంధ విముక్తులు చెయ్యి మహాప్రభో అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని ఉద్ధరించు మహాప్రభో అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నారు. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దవ్య దర్శనము, నీ భవ్య దర్శనము బడయజాలడు. ఎన్ని పురాణాలు, చతుర్వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, 4 వేదాలు గురించి తెలుసుకున్నా, అష్టాదశ పురాణాల గురించి తెలుసుకున్నా, నిత్యం కూడా ధూపదీప నైవేద్యాలు చేసిన, అనేక రకాల నదుల్లో స్నానం చేసిన, అంగ వంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాళవ నేపాల గౌడ సింహళోత్కళ ద్రవిడ ద్రావిడ కర్ణాటక నాట అనేక రకాల దేశాలు తిరిగినా, ఎన్ని చేసినా, అలాగే ఎంత ధనాన్ని సంపాదించినా, ఎంతమంది స్నేహితులున్నా, ఎంతమంది ముముక్షువులున్నా, ఎంత తపస్సిద్ధి పొందిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ తాలూకా ఉపన్యాసాలు విన్నా, ఇవన్నిటికన్నా నీ తాలూకా దర్శనమే చాలా గొప్పది, నీ భవ్య దివ్య దర్శనము చాలా గొప్పది అని చెప్పేసి శ్రీ మహావిష్ణువుకి ఈ మునీశ్వరులు, అక్కడ ఉండేటువంటి కొంతమంది సంసారాలు కూడా ఉంటారు అక్కడ ఆశ్రమంలో, వాళ్ళు కూడా పిల్ల పాపలతోటి అనేక రకాల సంసార బంధనాలతోటి వస్తారు శ్రీ మహావిష్ణువుని దర్శించడానికి. నీ భక్తులకు మాత్రమే నీవు చూడగలవు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ నన్ను కాపాడుము. ఆ యోగి ఎవడవాడు? సాక్షాత్తు చిదానందుడు. ఆ చాతుర్మాస వ్రత దీక్ష చేస్తున్నటువంటి చిదానందుడు అనేటువంటి ఒక యోగి. ఆయన విపరీతంగా ప్రార్థన చేసేస్తున్నాడు శ్రీ మహావిష్ణువుకి. అయ్యా, నీలాంటి మహానుభావుడు లేడు, నువ్వు అమ్మా సో ఇంటికి వెళ్ళిపోయి మాట్లాడుకొని పర్వాలేదు, నేనేంటంటే అగో వాళ్ళు చూపు పట్టుకొచ్చారో బయట ఎవరైనా చూస్తారని చెప్తున్నాను నేను. సద్గోష్ఠితో నీవు ఓ గజేంద్ర రక్షక, గజేంద్రుని ఆనాడు మొసలి గజేంద్రుడి తాలూకా కాళ్ళు పట్టుకొని రక్షించమని హే నారాయణ అని చెప్పేసి పెద్ద కేకలు వేసుకుంటూ ఆ గజేంద్రుడు మొసలి తాలూకా బారి నుండి తప్పించుకోవాలి అనేటువంటి సంకల్పంతో ప్రార్థన చేయగానే నువ్వు సాక్షాత్తు ఆ వైకుంఠంలో లక్ష్మీ సమేతుడవై ఉన్నావు. కనీసం పక్కని లక్ష్మీదేవి ఉంది, నా భార్య ఉంది అని కూడా చూడకుండా ఆ చక్రంతో చక్కగా ఆ గజేంద్రుని రక్షించడానికి చక్కగా ఆ చెరువు దగ్గరికి వచ్చి గజేంద్రుని రక్షించావు మహాప్రభో, అంత గొప్పవాడివి. అందుకే నీకు గజేంద్ర రక్షక అనేటువంటి పేరు వచ్చింది. ఉపేంద్ర, సాక్షాత్తు ఉపద్రవాల నుండి రక్షించేటువంటి వాడివి. శ్రీధర, శ్రీధరుడు అంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి స్వరూపం, అందరినీ రక్షించేటువంటి వాడు. ఋషికేశ, కేశవుడు. కేశాలంటే కేశము అంటే జుత్తు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఆ కేశాలన్నింటినీ కూడా రక్షించేటువంటి వాడెవడు? సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి. అటువంటి మహానుభావ నన్ను కాపాడుము అని చెప్పేసి ఆ చిదానందుడు పరిపరి విధములుగా ప్రార్థించను, అనేక రకాలుగా స్తోత్రాలు చేశాడు. అలాగే ఆ వైకుంఠం వెళ్ళగానే వీళ్ళందరూ కూడా శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని చెప్పేసి స్వామివారికి వైకుంఠవాసుడైనటువంటి నారాయణుడికి, అలాగే లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం
శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, శ్రీలక్ష్మి అని చెప్పేసి అనేక విధములుగా ఆ నారాయణుడికి తర్వాత లక్ష్మీదేవికి ప్రార్థన చేశారు. ఎవరు? ఆ మునీశ్వరులు రాగానే ముందు శ్రీధర ఋషికేశ నన్ను కాపాడము అని చెప్పేసి ఆ చిదానందుడు ప్రార్థన చేశాడు, స్తోత్రం చేశాడు. శ్రీహరి చిరునవ్వు నవ్వి, ఓ జ్ఞానసిద్ధ, నీ స్తోత్ర వచనాన్ని శ్రద్ధగా ఆలకించి తిని నీకు ఇష్టం వచ్చినటువంటి వరమును కోరుకోవయ్యా మహాప్రభో అని చెప్పేసి మాట్లాడు. ఎప్పుడైతే ఇప్పుడు భక్తుడు ఎప్పుడైతే శ్రద్ధ పెట్టి మనసు పెట్టి చిత్తం పెట్టి భగవంతుడికి ప్రార్థన ఎప్పుడైతే చేశాడో, పరమేశ్వరుడు అవనియండి, వెంకటేశ్వర స్వామి అనియండి, లేకపోతే వైకుంఠవాసుడు నారాయణుడు అనియండి, గణపతి అవనియండి, అమ్మవారు అవనియండి, మనసు పెట్టి ప్రార్థన చేస్తే కరిగిపోతాడు. భక్తుడు నా మీద ఎంత దృష్టి పెట్టుకున్నాడు సుమా, నేను వీనికి ఏదో విధంగా ఉపకారం చేయాలి అనేటువంటి ప్రవృత్తి భగవంతుడికి ఉంటుంది, కానీ మానవుడికి ఉండదు. వెంటనే ఈ చిదానందుడు ఈ విధంగా స్తుతించి అనేక రకాల స్తోత్రాలు పారాయణలు చేసి 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 గజేంద్ర, లోకరక్షక, మహాప్రభో, దామోదర అని పరిపరి విధాల ప్రార్థన చేసి ఆయనకి స్తుతించి స్తోత్రం చేయగానే ఆ శ్రీ మహావిష్ణువు తాలూకా మనస్సు కరిగిపోయింది. ఎలాగైతే ఐసు మొక్క కరిగిపోతుందో, ఎలాగైతే వెన్న నీటిలో ఇది వేడి చేస్తే కరిగిపోతుందో, నేతిగా మారుతుందో, ఆ విధంగా వెంటనే మనస్సు కరిగిపోయి అన్నట్ట, ఓ చిదానంద, నీకు ఏ వరం కావాలో కోరుకోవయ్యా అని చెప్పేసి ఒక వరాన్ని ఇచ్చేసేట. అప్పుడు వెంటనే ఆ జ్ఞానసిద్ధుడైనటువంటి చిదానందుడు, ఓ ప్రద్యుమ్న, నేను ఈ సంసార సాగరము నుండి విముక్తను కాలేకపోతున్నాను, శ్వాసము పడిన ఏగవలే కొట్టుకొని పోవుచున్నాను. ప్రతి వాళ్ళు కోరుకున్నది అదే. ఈ సంసారంలో కొట్టుకొని మిట్టుకొని మిడత ఎలాగైతే వేడి తగిలి కొట్టుకుంటుందో అలాగా సంసారంలో మనందరం కూడా కొట్టుకుంటున్నాం. అనేక రకాల సమస్యలు, అనారోగ్య సమస్యలు, బయట సమస్యలు, ఇంట్లో సమస్యలు. ఎవరైనా సుఖశాంతులతో ఉన్నారా అంటే ఎవ్వరూ లేదు. వాడు కోటీశ్వరుడండి, వాడికి ఏం సుఖం ఉందా? లేదు. లక్షాధికారండి, వాడికి సుఖం ఉందా? లేదు. భిక్షాధికారండి, వాడికి సుఖం ఉంది. ఏ రోజు భిక్ష ఆ రోజు తెచ్చుకొని చక్కగా తింటాడు, మర్నాడు గురించి ఆలోచించడు. అంత సుఖ సౌఖ్యాలతో ఉంటాడు వాడు, భిక్షాటన చేసేటువంటి వాడు. ఆనాడు మునీశ్వరులు తపస్సాలు ఆశ్రమాలు నడిపినప్పుడు ఏ రోజు భిక్ష ఆ రోజు చక్కగా దండుకొని ఆ శిష్యులకి ఇంత భిక్ష పెట్టి మర్నాడు భిక్షకే వెళ్ళేవాళ్ళు. ఏ రోజు భిక్ష ఆ రోజే, రేపుడికి ఉంచేటువంటి వాళ్ళు కారు, రేపుడికి దాచుకుందాం అనేటువంటిది చేసేటువంటి కాదు. అలాగ బ్రతికేవాళ్ళు. మనం తరతరాలకి ఉండాలి. ఈరోజు ఒక 100 రూపాయలు ఉందంటే రేపు 1000 రూపాయలు, ఆ మర్నాడు 1,00,000, ఆ మర్నాడు 1,00,00,000. అలాగా డబ్బులు సంపాదించాలి అనేటువంటి తాపత్రయం, సంసార తాపత్రయం, అనేక రకాల సమస్యలు, అనారోగ్యాలు, ఇవన్నీ కూడా ఈ కలియుగంలోని మన భూలోకంలోని ఉన్నాయి సుమా. నానా యోనులను పుట్టుచు నానావిధ కష్టాలని మనం అనుభవిస్తూ ఉన్నాం. అయితే ఈయన ఈ బాధలు పడలేక ఈ జ్ఞానసిద్ధుడు, ఓ మహానుభావ, ఓ వైకుంఠవాస, నాకు సంసార సాగరము నుండి విముక్తిని కాలేకపోతున్నాను, నన్ను రక్షింపము. సంసారం అనేటువంటిది ఒక పెద్ద సాగరం, సముద్రం.
సముద్రం ఎంతైతే ఉందో ఈ సాగరం లాంటిది ఈ సంసారం. ఒకటి తప్పితే ఒకటి, మరొకటి తప్పితే మరొకటి, ఏదో ఒక సమస్య అనేటువంటిది వస్తుంది. వాటి నుండి, వాటి బారి నుండి నాకు రక్షించు మహాప్రభో అని చెప్పేసి ఆ వైకుంఠవాసునికి ఈ జ్ఞానసిద్ధుడు అడిగాట. తర్వాత శ్లాష్మమున పడిన ఈగ వలె కొట్టుకొనుచున్నాను. చూడండి, మనం ఒక ఉమ్మేస్తాం, ఆ ఉమ్ములో ఒక ఈగ పడిపోతుంది, బయటికి రాలేక అలాగా కొట్టుకుంటుంది ఆ ఉమ్ములోనే. అలాగా మానవుడు కొట్టుకుంటున్నాడని చెప్పేసి ఉదాహరణ చెప్తున్నాడు ఎవడు, ఈ చిదానందుడు చెప్తూ, కనుక నీ పాదపద్మములపై నా ధ్యానమందు ఉండునట్లు అనుగ్రహింపము. నీ పాదపద్మములు చూసారా, శ్రీ మహావిష్ణువు తాలూకా పాదాలు పద్మాల్లాగా ఉంటాయి చక్కగా. అందుకే మనం పాదాలకి పూజ చేయాలి. ఏ దేవతకైనా పాదాలు పట్టుకోవాలి రక్షించడానికి. ఆ పాదాలు పట్టుకొని పాద పూజ చేయాలి. నీ పాద పద్మములు చాలా గొప్పవి. నీ పాద పద్మాల యందు నా తాలూకా మనస్సు ఉండునట్లు, ధ్యానము చేయనట్లు అనుగ్రహింపము అని చెప్పేసి ప్రార్థించేట. మరేదియూ నాకు అక్కరలేదు, నాకు ఈ సంసార బంధనాలు ఏమొద్దు, ఈ పుత్రులు, తర్వాత ఈ పుత్ర పౌత్రాభివృద్ధి ఏమీ వద్దు, ఆరోగ్యం మట్టుగా ఉండాలి. మానవుడికి ఏమిటి కావాలి? ఆరోగ్యంగా ఉంటే కదా అన్ని పనులు చేస్తాడు. అలాగే ఆహారం, గాలి, నీరు, ఈ మూడు ఉంటే చక్కగా బతికేస్తాడు మానవుడు. మిగతావన్నీ కూడా వేరే విషయాలు, అవన్నీ అవి ఎలాగా మనం సంపాదించుకుంటే వస్తాయి. ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటిది గాలి, అది కొనక్కర్లేదు. ఆహారం, మనమంటే అన్నపానీయాలు భుజిస్తాం. ఆ అడవుల్లో ఉండేటువంటి వాళ్ళు ఏమిటి తింటారు? కందమూల దుంపలు తింటారు, అనేక రకాలైనటువంటి ఇవి తింటారు, ఫలాలు తింటారు, తిని కడుపు నింపుకుంటారు, అంతే, కొనక్కర్లేదు వాళ్ళు. నీరు, చక్కనటువంటి సెలయేళ్ళు పారుతూ ఉంటాయి. ఆ సెలయేళ్ళలో నీరు ఎలాగుంటుంది? చక్కగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, ఖనిజ లవణాలతో కూడుకున్న నీరు అది. మనకి ఫిల్టర్ వాటర్, అందులో ఏమీ ఉండదు. ఫిల్టర్ వాటర్లో ఏమైనా ఉంటుందా? ఉండదు. మనం తాగేటువంటి బోర్డులో ఇంకా ఖనిజ లవణాలు ఉంటాయి, ఉండి శరీరానికి శక్తినిచ్చేటువంటి పదార్థం అందులో ఉంది. ఈ ఫిల్టర్ వాటరు, మినరల్ వాటరు, వీటిలో ఏమీ ఉండదు సుమా. అందుకే అరణ్యాల్లో ఉండేటువంటి వాళ్ళు చక్కగా ఉంటారు, కందమూల దుంపలు తినుకుంటూ చక్కగా తపస్సు చేసుకుంటూ ఆ సెలయేళ్ళలో తాగేటువంటి నీరు త్రాగుతూ, పారేటువంటి నీరు త్రాగుతూ హాయిగా సుఖ దుఃఖాలు, సుఖమే, దుఃఖం అనేటువంటిది ఉండదు, హాయిగా ఉంటారు. అటువంటి నీ తాలూకా సాన్నిధ్యాన్ని చేరేటువంటి దాన్ని నాకు అనుగ్రహింపు మహాప్రభో, నాకు మరేమీ అక్కర్లేదు సుమా అని చెప్పేసి ఈ జ్ఞానసిద్ధుడు కోరుకున్నట్ట శ్రీహరిని. అంతా శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారముగే నేను వరమిచ్చి తిని, నువ్వు ఏది అయితే కోరుకున్నావో దానికి సంబంధించిన వరాన్ని నీకు చక్కగా ఇస్తున్నాను, తీసుకోవయ్యా అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు వరం ఇస్తున్నట్ట. అదీనుగాక మరొక వరము కూడా కోరుకొనుము. చూసారా ఎంత దైవము అనేటువంటి దానికి ఎంత మనం ప్రోత్సహించామో. ఒక వరమే కాదు, ఓ జ్ఞానసిద్ధ 2 వరాలు ఇస్తున్నాను అని చెప్పేసి ఆ శ్రీ మహావిష్ణువు చెప్పాట. చెప్తూ, ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. ఈ లోకం అంటే మన కలియుగంలో ఉండేటువంటి ఈ భూలోకంలో అనేక మంది దురాచారులై, ఆచారము లేకుండా, తెల్లవారి స్నాన సంధ్యానుష్ఠాలు లేకుండా చక్కగా వీళ్ళు ఏమిటి చేస్తున్నారంటే వ్యాయామం అని చెప్పేసి చక్కగా తిరుగుతున్నారు. మొత్తం స్నానం లేదు, పానం లేదు. తిరిగి వచ్చి సూర్యోదయం అయిన తర్వాత
11 గంటలకి 12 గంటలకి స్నానాలు చేస్తూ ఉన్నారు. దురాచారవంతులై బుద్ధిహీనులై ఎవరికి కూడా సరైనటువంటి బుద్ధి కుశలత లేకుండా పోయింది. అనేక పాపకార్యాలు చేస్తున్నారు. పాపకార్యాలంటే మనం ప్రత్యేకంగా చేయక్కర్లేదు. మనం వెళ్తూ ఉంటే మన కాళ్ళ కింద పడిన దోమ చీమ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన కాళ్ళ కింద పడుతూనే ఉంటాయి. అవన్నీ కూడా పాపకార్యాల కిందే లెక్కొస్తాయి. అందుకే మునీశ్వరులు తపస్సాల్లో ఏం చేస్తారంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ మొన్న ఏకాదశి వరకు వాళ్ళు తపస్సులోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు నడుస్తూ ఉంటే చీమలు దోమలు అనేక రకాలైనటువంటి ఎర్త్వర్మ్స్ అంటారు, వానపాములు, తర్వాత ఈ గొంగళ్ళు ఇవన్నీ కూడా కాళ్ళ కింద పడిపోయి చచ్చిపోతుంటాయి. మనకి తెలియకుండా జోళ్ళు వేసుకుంటే మరీ ఘోరంగా చచ్చిపోతాయి. అందుకు ఎందుకు ఇవన్నీ పురుగులు వస్తాయంటే ఆషాఢ మాసం నుంచి కార్తీక మాసం వరకు కూడా వర్షాలు పడుతూనే ఉంటాయి. వర్షాలు ఎప్పుడైతే పడుతున్నాయో అనేక రకాలైనటువంటి జీవులు పుడతాయి. పుట్టి అవి మనకి ఇబ్బంది పెట్టకపోయినా అవి భూమి మీద తిరుగుతూ ఉంటాయి. తూరీగలు, అలాగే అనేక రకాల వానపాములు, చీమలు, ఈగలు, గొంగళ పురుగులు తిరుగుతూ ఉంటాయి. చూడండి మీరు కావాలంటే వర్షం పడిన వెంటనే ముందు ఈ పురుగులే మనకి కనబడుతూ ఉంటాయి. అవన్నీ కాళ్ళ కింద పడిపోతూ ఉంటాయి, చచ్చిపోతూ ఉంటాయి. అవన్నీ కూడా పాపాలే. ప్రత్యేకంగా పాపాలు చేయక్కర్లేదు. మనం ఫోన్ పట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఆ జోలుతోటి టక్ 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 శబ్దం చేసుకుంటూ ఎన్ని పడిపోతున్నాయో దిగువని. చీమ, దోమ, పురుగు, కుట్ర, మిడత చచ్చిపోతుంటాయి. అవన్నీ కూడా పాపాలే కదా, పాపాలే. కానీ ఈ మునీశ్వరులు ఏం చేస్తారంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి వచ్చిందంటే వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి, తపస్సులోకి వెళ్ళిపోవాలి మనందరం కూడా అని చెప్పేసి తపస్సు చేసుకుంటారు. వాళ్ళు జ్ఞానవంతులు. మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి వరకు, అంటే మొన్న అయిపోయింది కదా ఏకాదశి, అంతవరకు కూడా వాళ్ళు చక్కగా తపస్సులో ఉంటుంటారు. ఏదో కందమూలం దుంపలు తింటూ ఉంటారు, ఆహారం సాత్విక ఆహారం తీసుకుంటారు, నీళ్లు తాగుతారు, భగవత్ నామస్మరణ చేస్తూ అలాగే ఉంటారు. తపస్సు అంటే మరేం కాదు. ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణ తాలూకా జపం అది. ఓం నమశివాయ శివుడి తాలూకా మంత్రం. ఓం నమశివాయ అనకూడదు. మళ్ళా ప్రత్యేక కొంతమంది ఓం నమశివాయ కాదు, ఓం నమశివాయ చక్కగా పలకాలి, స్పష్టంగా పలకాలి. పలికినప్పుడే ఆ మంత్రానికి సిద్ధి అనేటువంటిది లభ్యమవుతుంది. కొంతమంది షకారం షా ఉపయోగిస్తారు. నమశివాయ కాదు, నమశివాయ సీతో చక్కగా పలకాలి. ఆ విధంగా చేయడం వల్ల తపస్సు సిద్ధి పొందినటువంటి వాళ్ళు మహానుభావులు మళ్ళీ వర్షాలన్నీ తగ్గిపోతాయి. కార్తీక శుద్ధ ఏకాదశి తోటి దీక్ష విరమణ చేసుకుంటారు, హోమం చేస్తారు, పూర్ణాహుతి చేస్తారు, ఇంకా వాళ్ళకి శక్తి ఉంటే అన్నదానాలన్నీ చేసేస్తారు. చేసేసి మళ్ళా మామూలు మనుషులు అయిపోతారు. ఆ విధంగా ప్రవర్తిస్తారు మునీశ్వరులు, ముముక్షవులు, తపస్సు చేసేటువంటి వాళ్ళు, జ్ఞానులు, బ్రాహ్మణోత్తములు, సాధు పొంగవులు అందరూ కూడా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా. ఆ విధంగా ఈ ప్రాణులకి రక్షణ ఏర్పడుతుంది. మరి ఏ ప్రాణులు కూడా చక్కగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు కూడా వాళ్ళు మరి వస్తే కదా, బయటకు వస్తే కదా ఏదో మట్టడం గట్రా చేస్తారు జీవుల్ని. తపస్సులో ఉండిపోతారు, ఏం లేదు, హాయిగా ఉంటారు. ఈ కటిక్కర పురుగు చూడండి, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. మీరు పెద్ద అంతస్తులోకి వెళ్ళండి, అక్కడ కూడా ఈ కటిక్కర పురుగు ఒకటో రెండో వచ్చేస్తుంటుంది. వాటి తలక సహజ లక్షణం. భగవంతుడు మనకి ఎలాగైతే సృష్టించాడో వాటికి అలాగే కొన్ని కోట్ల 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 జీవరాశుల్ని సృష్టించాడు శ్రీమన్నారాయణుడు. కాబట్టి అవి తిరుగుతుంటాయి. వాటి స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. వాటికి వాటికి భయం ఉంటుంది. ఎవరి వల్ల భయము? మన వల్లే భయం వాటికి.
పక్షులు పట్టుకెళ్ళిపోతుంటాయి, మానవులు మట్టేస్తారు. ప్రతి జీవి కూడా భయభ్రాంతులతోటే ఉంటుంది. మానవుడు స్వేచ్ఛాజీవి, చక్కగా ఉంటాడు, వాడికి భయం అనేటువంటిది ఉండదు. కానీ భయం ఉండదు, కానీ లోపల బాధలు అనేక రకాలు ఉంటాయి, సమస్యలు అనేక రకాలు ఉంటాయి. వీటి వల్ల వాడు భయపడుతూ ఉంటాడు. అలాగా అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యాలు చేయుచున్నారు. పాపకార్యాలంటే ఇవే, తెలియకుండా చేసేటువంటి పాపాలు బోల్డ్ ఉన్నాయి. చెప్తే 2 రోజులు చెప్పచ్చు ఈ పాపకార్యాలు ఏమిటా అన్నటువంటిది. అందుకే మనం చేసేటువంటి పని చాలా జాగ్రత్తగా నమ్రతతో చేయాలి. దీపాలు పెడతామా, ఆ దీపాలు వెలుగుతుంటాయి, ఆ పక్కన ఏం చేస్తాము, ముఖ్యంగా స్త్రీలు పుష్పం పెడతాం. కరెక్ట్గా వెలుగుతున్న దీపం దగ్గరే పుష్పం పెడతాం. ఆ పుష్పం ఏమిటవుతుంది, కాలిపోతుంది. ఆ పుష్పం ఏమిటి, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. కాలొచ్చా, కాలకూడదు. వీళ్ళు ఏమిటనుకుంటారు, మేము భక్తితో పుష్పం పెట్టాము దీపం దగ్గర, ఆ దీపంతో సహా పుష్పం నల్లగా మాడిపోతుంది. అలాగే తులసమ్మ, ఆ తులసమ్మ చూడండి ఎంత ఘోరంగా ఉందో, పూర్తిగా మాడిపోయింది, నల్లగా అయిపోయింది. ఆకాశ జ్యోతి పెట్టిన కార్తీక మాసం ప్రారంభంలోని నెగలాడుతూ పత్రహరితంతో చక్కగా ఉండేది ఆ తులసమ్మ. తులసమ్మ అంటే లక్ష్మీ స్వరూపం తులసమ్మ. నేను మౌతులో అరుస్తూనే ఉంటాను, దూరంగా పెట్టండి దీపాలు, లేకపోతే ఒక దీపం పెట్టండి దిగుని, మాడిపోదు, చక్కగా ఉంటుంది, మీరు దండం పెట్టుకోవచ్చు అని చెప్పి వినరు. 58 ఒత్తులు, 1000 ఒత్తులు, 1,00,000 ఒత్తులు, 1,00,00,000 ఒత్తులు పెట్టేస్తుంటారు. దిగు నుంచి అలా మాడిపోతుంది. ఆ మీదను కూడా పెట్టేస్తారు, చుట్టూ పద్మం దగ్గర పెట్టేస్తారు. దానివల్ల తులసుకోట పాడైపోతుంది, చెట్టు మాడిపోతుంది. అది కూడా ఒక రకమైనటువంటిదే, పాపం కింద లెక్క వస్తుంది. చాలా 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 ఉన్నాయి, అది మనందరికీ తెలిసినటువంటివే. అలాగే చూడండి, భక్తి అనేటువంటిది మానవుడికి ఆయుష్ను కూడా పట్టుకుపోతుంది. పలాసాల ఉండేటువంటి కాశీబొగ్గ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కిటకిటలాడుతూ ఉంటుంది. మొన్న ఏకాదశి నాడు ఏమైంది, అమ్మలగ్గలు కొంతమంది బయట ఉండిపోవచ్చు కదా, కొంతమంది వెళ్ళారు, వాళ్ళు దర్శనం చేసుకొచ్చిన తర్వాత మిగతా వాళ్ళు వెళ్ళాలి. అందరూ కలిసి నేను ముందు దర్శనం చేసుకోవాలి, నాకే దేవుడు కనబడాలి, నేనే ముందు అని చెప్పేసి తోసుకొని వెళ్ళిపోయి ఒకరి మీద పడిపోయారు. 10 మంది చచ్చిపోయారు. ఎందుకా బాధ, నువ్వు జీవితాన్ని పోగొట్టుకున్నావా లేదా? అతిభక్తి. ఎందుకు అతిభక్తి? అయిపోయింది, వాళ్ళు వస్తారు, వాళ్ళ తలగా దర్శనం అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళు, ఇక వాళ్ళు అడుగుతారా, కొద్దిగా లేట్ అవుతుంది అంతే. ఆ విధంగా మానవులు అనేక రకాల సమస్యల్లోని చిక్కుకుంటూ చివరికి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. దొమ్మి భక్తి ఉండొచ్చు, ప్రతి వాళ్ళకి భక్తి ఉంటుంది. ఇంటి దగ్గర దీపారాధన చేసుకొని నువ్వు ఒక జపమాల పట్టుకొని ఆసనం వేసుకొని నారాయణుడికి జపం చేస్తే ఆయన నీకు ఇచ్చేయడా, కోరికలు తీర్చడా, సిద్ధి కలిగించడా? ఏకాదశి నాడే నువ్వు వెళ్ళి అక్కడ పడిపోయి ఏమిటయ్యో చనిపోయావు. 10 మంది బలవత్మరణం అంటారు. ఈ బలవత్మరణం కూడా చాలా దరిద్రమైనటువంటిది. కొంతమంది ఆవేశంతో కూడుకొని సాక్రిఫైస్ చేసేసి అనేక రకాల అగత్యాలకి పాల్పడుతూ ఉంటారు. అది కూడా పాపమే. ఊరేసుకోవడం, ఊరికి తీసుకోవడం, సముద్రాల్లో దూకేయడం, ఇవన్నీ కూడా పాపకర్మలే. యమబొట్లు వచ్చి పట్టుకుపోతారు. వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి అనేటువంటిది రాదు. ఎవడే దైవత్వంతో కూడుకొని ఉంటాడో, చక్కగా పారాయణ చేసుకుంటాడో, దేవుడి మీద మనస్సు పెడతాడో, తప్పు లేకుండా చక్కగా
ఓం నారాయణాయ అన్న మంత్రం చాలు నీకు, వేదాలన్నీ వచ్చేయక్కర్లేదు. నమశివాయ, ఓం నమశివాయ అని చక్కగా పలికితే చాలు. ఓం నమశివాయ. శివాయ కాదు అనుకుంటారు వాళ్ళు, నేను గొప్పగా చెప్పేస్తున్నాను, నేను మహాపండితుణ్ణి, నాకు అన్నీ వచ్చని. ఓం నమశివాయ. సిద్ధం నమ. మనకి అక్షరాభ్యాసం చేస్తారు కదా, అక్షరాలు రాయిస్తారా, విద్యాభ్యాసం చేయిస్తారా? మొదట సరస్వతి పూజ చేసినప్పుడు ఏం రాయిస్తారు? ఓం నమశివాయ సిద్ధం నమ. అదే మనకి జీవితాంతం కాపాడుతూ ఉంటుంది. చక్కగా ఆ సమయంలో మనం ఈ అక్షరాలు తప్పులు లేకుండా చక్కగా రాస్తే మనం జీవితం అంతా కూడా ధన్యమైపోతుంది. వాడు పెద్ద పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు, యాక్టర్లు, పెద్ద పెద్ద చదువులకు వెళ్ళిపోతారు. వాళ్ళు స్టార్టింగ్లోనే నమశివాయ అని చెప్పేసి రాయకూడదు, చదవకూడదు. ఆ విధంగా మనం చేసేటువంటి పని సక్రమంగా ఉండాలి. ఉన్నప్పుడే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. వాడికి దైవత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. వాడు వైకుంఠ ప్రాప్తికి అర్హుడవుతాడు అని చెప్పేసి శ్రీమన్నారాయణుడు ఈ తాలూకా జ్ఞానసిద్ధుడికి అనేక రకాల బోధనలు చేశాట. చేస్తూ ఇంకో వరం కూడా నీకు ఇస్తున్నాను, 2 రకాల వరాలు ఇస్తున్నాను. ఎందుకంటే నీ మీద నాకు మనస్సు అనేటువంటిది కలిగింది. నువ్వు తత్వబోధని శ్రద్ధగా విన్నావు, నా తాలూకా బోధని నువ్వు విన్నావు, కాబట్టి నీకు ఎక్స్ట్రా వరాలని ఇస్తున్నాను అని చెప్పాను. కోరుకోనుము అని చెప్పాను. ఈ లోకములో ఉండేటువంటి అనేక మంది దురాచారులయ్యారు, బుద్ధిహీనులై అనేక పాపకార్యాలు చేస్తూ ఉన్నారు. అట్టి వాళ్లకు పాపములు పోవుటకు ఒక వ్రతము కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. చూసారా, శ్రీహరి చెప్తున్నాడు, పాప పరిహారానికి, పాపాలన్నీ పోవాలి అంటే దీనికి కూడా రెమెడీ ఉంది, ఒక వ్రతం అనేటువంటిది ఉంది. అది చెప్తున్నాను విను. ఎందుకు వీడన్నీ అడిగాడు, పాప పరిహారంకి ఏమైనా ఉందా, రెమెడీ ఏమైనా ఉందా, పాపాత్ములు ఏమైనా పాపాలు చేస్తే విముక్తి ఏమైనా ఉందా, అన్ని చక్కగా అడిగాడు వీడు, ఈ జ్ఞానసిద్ధుడు. అటువంటి పాపాలు పోవటం కూడా ఒక వ్రతం అనేటువంటిది ఉంది. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. మానవులందరూ కూడా ఆ వ్రతాన్ని చక్కగా చేయవచ్చును. సావధానుడవై ఆలకింపము, సావధానముగా వినవయ్యా, చక్కగా మనసు పెట్టి విను అని చెప్పేసి ఆ వైకుంఠవాసులైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి చక్కగా ఎవరికి, ఈ జ్ఞానసిద్ధుడికి చెప్తున్నట్ట. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితంగా పాల సముద్రమున శేషశయ్యపై పవలింతును. సరా, ఆషాఢ శుద్ధ దశమి నాడు లక్ష్మీదేవి అంటే నా భార్య లక్ష్మీదేవితో సహా పాల సముద్రం, దేవతలందరూ కూడా చిరికితే వచ్చేటువంటి పాల సముద్రమున శేషశయ్యపై, ఆ శేషపాన్పు, ఆ పాము పడగల మీద అన్నమాట, ఆ శేషపాన్పు మీద పవలించేదను. అక్కడ మీకు దర్శనమిస్తాను, అక్కడ పడుకుంటాను. నేను చక్కగా కాలు చాపుకొని చక్కగా ఇలా పడుకుంటాను. నేను పడుకుంటే నా భార్య పక్కన కూర్చొని కాలు ఒత్తుతూ ఉంటుంది లక్ష్మీదేవి. దానికి శేషపాను పండారు, మీరు ఫోటోలు చూడండి కావాలంటే, శేషపాను ఫోటోలు ఉంటాయి. ఆ లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉంటుంది. ఈ మహావిష్ణువు చక్కగా శేషపాను మీద పడుకుంటాడు. మీదని పెద్ద పాము, సర్పం అలాగా ఆయనకి దర్శనమిస్తూ ఉంటుంది. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. చెప్పాను కదా, కార్తీక మాసంలో వచ్చేటువంటి దశమి, ద్వాదశి, ఆ రోజు వరకు కూడా చాతుర్మాస వ్రత దీక్ష అంటారు. అంతవరకు నేను అలాగే ఉంటాను, ఆ యోగ నిద్రలోనే ఉంటాను. ఆ లక్ష్మీదేవి అలాగే ఉండి నా కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది, నా భార్య అని చెప్తున్నట్ట మహావిష్ణువు. ఈ కాలములో చేయు వ్రతములు
నాకు మిక్కిలి ప్రీతికరము. చూసారా, ఆషాఢ శుద్ధ దశమి లేక ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ద్వాదశి ఏకాదశి వరకు కూడా ఆ సమయంలో ఎవరైతే నాకు చక్కగా నోములు, క్రతువులు, యజ్ఞాలు, యాగాలు, పూజలు, పునస్కారాలు, తపస్సు చేస్తారో వాళ్ళకి నేను విశేషమైనటువంటి ఫలాన్ని ఇచ్చేస్తాను అని చెప్తాను. విశేషమైన ఫలాన్ని ఇచ్చేస్తాను. నేను ఆ సమయంలో యోగ నిద్రలో ఉంటాను కాబట్టి భక్తుల తాలూకా కోరికలు అన్నీ కూడా చక్కగా తీర్చేస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతి. నేను ప్రీతిగా అవన్నీ కూడా స్వీకరిస్తాను. ఈ వ్రతము చేయు వారులకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు. ఎవరైతే ఈ సమయంలో, అందుకే కార్తీక మాసం ఎండింగ్ శ్రీ మహావిష్ణువు తాలూకా దీనికి యోగ నిద్రకి పాడ్యమి నుంచి కనీసం ఏకాదశి నాడైనా కార్తీక మాసంలో ఆ శ్రీ మహావిష్ణువు సన్నిధి దగ్గర ధూపదీప నైవేద్యాలు, వ్రతాలు, క్రతువులు చేస్తే చాలు. ఇప్పుడు మునులు వాళ్ళందరూ కూడా 4 నెలలు చేసుకుంటారు తపస్సు. మనం ఎలా చేయగలమా? చేయలేం. మనం పిల్ల పాపల్ని పోషించుకోవాలి, మన ధనాన్ని తెచ్చుకోవాలి, అనేక రకాల బరువులు బాధ్యతలు మనకున్నాయి. అందుకు కనీసం కార్తీక మాసం దీపావళి అయిన మర్నాడు కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి ఏకాదశి వరకు అంటే ఎన్ని రోజులు అవుతుంది? ఒక 12 రోజులు అవుతుంది. ఈ 12 రోజులైనా చక్కగా నా మీద ధ్యాస పెట్టి మీరు ధూపదీప నైవేద్యాలు, క్రతువులు, యజ్ఞాలు, యాగాలు, పూజలు, పునస్కారాలు, ఉపవాసాలు చేస్తే మీకు విశేషమైన ప్రతిఫలాన్ని ఇచ్చేస్తానని చెప్పేసి శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు. సకల పాపాలు నశించి నా సన్నిధికి మీరందరూ వస్తారు అంటే తిన్నగా మీకు యమబాధలు లేకుండా వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోతాను. అక్కడ అనేక రకాల సుఖాలు, సంతోషాలు ఉంటాయి. ఏ పూచి ఉండదు, హాయిగా ఉండొచ్చు, స్వేచ్ఛగా తిరగచ్చు, భయభ్రాంతులు అవ్వక్కర్లేదు. అందరూ దేవతలు అందరూ ఉంటారు, అనేక రకాల ఋషులు మునులు ఉంటారు, తపస్సు చేసుకోవచ్చు అని చెప్పేసి వైకుంఠవాసుడు చెప్తున్నాడు. ఈ చాతుర్మాస్య వ్రతము యందు చేసేటువంటి వ్రతములు నరకకూపమున చేయకపోతే నరకకూపమున పడుదురు. ఈ చాతుర్మాస వ్రత దీక్షలో కనీసం ఏమీ చేయకుండా ఉంటే మీరందరూ కూడా నరకకూపానికి వెళ్ళిపోతారు. శివుడికో నాకే మీరు నమస్కారం చేసి వ్రతాలు చేయక్కర్లేదు, నాకే దీపారాధన చేయక్కర్లేదు. ఏదో ఒక దైవాన్ని పట్టుకోండి. రాముడు కానీ, కృష్ణుడు కానీ, పరమేశ్వరుడు కానీ, ఈశ్వరుడు కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, గణపతి కానీ, అమ్మవారు కానీ, చండీ కానీ, ఏదో ఒక దైవాన్ని ఆరాధన చేయడం వల్ల మీకు వైకుంఠానికి ప్రాప్తి కలుగుతుంది. ఇలా చేయకపోతే నరక ప్రాప్తి వస్తుంది సుమా అని చెప్తున్నాడు. ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలయను. మీరే చేస్తున్నారు సరికదా, మీతోటి ఉండేటువంటి వాళ్ళు, మీ స్నేహితులు, బంధువులు, చిన్నపిల్లలు, తెలియని వాళ్ళకి కూడా చక్కగా చెప్పి ఈ చాతుర్మాస వ్రత దీక్ష అనేటువంటిది చాలా గొప్పది, ఇది చేయడం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అనే విషయాన్ని మీరు అందరికీ చెప్పండి. చెప్తే వాళ్ళు కూడా చక్కగా ఆచరిస్తారు సుమా. దీని మహత్యమును తెలియజేయండి. ఈ తలక మహత్యాన్ని, చాతుర్మాస వ్రత మహత్యాన్ని తెలియజేయండి. వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. ఎవడైతే కనీసం కార్తీక మాసంలోనేనా, చాతుర్మాస వ్రతం అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి ద్వాదశి వరకు, అది చేయలేనటువంటి వాళ్ళు కనీసం కార్తీక మాసంలోని దీపావళి మర్నాడు పాడ్యమి ఆ రోజే తొలి పూజ కార్యక్రమం అవుతుంది. ఆకాశజ్యోతి కూడా ఆ రోజే మొదట సాయంకాలం వెలిగిస్తారు. ఆ రోజు నుంచి ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువుకి చక్కగా దీపారాధన చేస్తూ, శాలిగ్రామ దానాలు చేస్తూ, లక్ష్మీదేవి
తులసమ్మకి నమస్కారం చేస్తూ ఉపవాసాలు చేస్తూ చక్కగా ఉండి ఏకాదశి నిరాహారం చేస్తూ మన్నాడు ద్వాదశి భోజనం చేసి చిలుకుల ద్వాదశి నాడు నేను ఆ లక్ష్మీ స్వరూపంతో తులసికోటలో ఉంటాను. నేను ఆ తులసికోటలో ఒక ఉసిరి కొమ్మ పెట్టి ఆ తులసమ్మకి ఆ ఉసిరి కొమ్మకి చక్కగా షోడశోపచారాలతో పూజ చేసి అటుకులు కానీ బెల్లం కానీ పాయసాన్నం కానీ నైవేద్యం పెట్టి టెంకాయ ఒకటి కొట్టి నైవేద్యం పెడితే విశేషమైన ఫలాన్ని ఇచ్చేస్తాను అంటున్నాడు వైకుంఠవాసుడు. అందుకే తులసమ్మ లక్ష్మీదేవి సాక్షాత్తు ఆ ఉసిరి చెట్టు నారాయణ స్వరూపంతో ఆయన వచ్చి అక్కడిగా వాళ్తాడు. ఆ ఇద్దరికి కలిపే మహిళలందరూ కూడా ఆ ద్వాదశి నాడు చిలుకుల ద్వాదశి అంటారు, దానికే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. లక్ష్మీనారాయణలకు చక్కగా సాయంకాలం రంగవల్లి ముగ్గులు చక్కగా వేసి చక్కగాను ఆచమన్యం చేసుకొని గోత్రం పేరు పెట్టి కట్టొత్తులు మరి 1,2 కోట్లు అక్కర్లేదు, ఒక 11 ఒత్తులు లేకపోతే 3 ఒత్తులు వెలిగించాలి. సాధ్యం త్రివర్తి సంయుక్తం అన్నాడు తప్ప కొన్ని కోట్లు ఒత్తులు వెలిగించేసి అక్కడ మసిచేసేసి దీపాన్ని పెట్టి ఆ వృక్షాన్ని ఆ చెట్టుని మార్చేయమని చెప్పలేదు. ఒక 2 ఒత్తులు 3 ఒత్తులు, ఒక ఒత్తు ఎప్పుడూ పెట్టకూడదు, 3 ఒత్తులు పెట్టుకోవాలి. పెట్టుకొని చక్కగా నైవేద్యం అటుకులు కానీ బెల్లం కానీ పాయసాన్నం కానీ పెట్టి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి ఆ తులసికోట చుట్టూ కూడా చక్కగా ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేస్తే చాలు చక్కగా వైకుంఠ ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. ఇది చేయనటువంటి వాళ్ళు నరకలోకానికి తప్పకుండా వెళ్తారు అని చెప్పేసి ఈ కార్తీక పురాణంలో చక్కగా చెప్పారు. దీని మహత్యమును తెలిసి ఉండియు వ్రతము చేయకుండా ఉండేటువంటి వాళ్ళకి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. ఎవడైతే ఇవన్నీ చేయకుండా ఉంటాడో బ్రహ్మహత్యాది పాతకాలు అంటించేస్తారు. బ్రహ్మహత్యాది పాతకాలంటే చాలా ఘోరంగా ఉంటాయి. గోహత్య మహాపాపం, గోవులు చంపినట్టు నిరూపించేసి గోహత్య మహాపాపం ఎంతైతే ఉంటుందో అటువంటి పాపాలు అక్కడ పడితే ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా కొట్టేస్తుండం, చంపేస్తుండం, నరికేస్తుండం, హింసిస్తుండం. హింస కూడా నరకమే. ఇవన్నీ కూడా ఈ పాపాలన్నీ కూడా కలుగుతాయి. అది చేయనటువంటి వాడికి ఆ నరకలోకంలోని ఆ యమధర్మరాజు గారు అనేక రకాల పాపాలు పరిహారం లేకుండా ఆ పాపాలన్నిటినీ కూడాను చేసేటువంటి వాడికి ఆ యమభటులు నానా ఇబ్బందులు పెడతారు అని చెప్పేసి ఆ వైకుంఠవాసుడు చెప్తున్నాడు. వ్రతము చేసిన వారికి జన్మచరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు. ఎప్పుడైతే వ్రతం చేస్తాడో వాడికి జన్మలోని జరావ్యాధులు బోల్డ్ ఉన్నాయి. కుష్టాపస్మార హృద్రోగం యదోదర గుల్మ భూర్భుదారుష శోణితారుష జలోదర భగంధర పాండురోగయి అనేక రకాల రోగాలున్నాయి. అటువంటి రోగాలన్నీ కూడా రాకుండా చక్కగా దైవ సాన్నిధ్యానికి చేరుతాడు. ఆ బాధలేవి ఉండవు అని చెప్తున్నాడు శ్రీ మహావిష్ణువు. దీనికి నియమితంగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములను, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును, ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకాలు అంటే కూరలు. ఆషాఢ శుద్ధ దశమి నుంచి ఎటువంటి కూరలు కూడా శాకాలు కూడా తినకూడదు. శ్రావణ శుద్ధ దశమి మొదలుకొని పెరుగును తినకూడదు. భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును తీసుకోకూడదు. ఆశ్వీజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులు తీసుకోకుండా విసర్జించాలి. ఒక్కొక్క నెలలో ఒక్కొక్కటి విసర్జించాలి. అది ఎవరో మనం చేయలేం కాబట్టి భగవంతుని మీద దృష్టి పెట్టడమే. ఇవన్నీ మన పప్పులు పాలు పెరుగు ఇవన్నీ తాగకుండా తినకుండా ఉండగలమా? ఉండలేం. మన జిహ్వ ఒప్పుకుంటుంది ఏంటి? మన నాలుక ఒప్పుకోదు. తెల్లవారు లేవగానే నాకు టీ ఉండాలి, టీ లేకపోతే నేను పనికిరాను. జిహ్వ చాపల్యం తప్పదు.
అవేవి ఎలాగా చేయలేము. కనీసం మనం ఏం చేయాలంటే భగవత్ నామస్మరణ, దీపారాధన, కార్తీక మాసంలో శాలిగ్రామదానం ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతే మన ఖాతాలోని ఎక్కువ డబ్బులు బ్యాంకులో వేసినట్టు వేసేస్తాడు శ్రీహరి. ఇప్పుడు ఈ స్తోత్రములు త్రిసంధ్యలయందు భక్తి శ్రద్ధలతో పఠించినటువంటి వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు. నా సేవ చేసుకుంటూ, నా ధ్యానంలో ఉంటూ, నా స్తోత్రం చేసుకుంటూ కార్తీక మాసం అంతయు చక్కగా గడిపి నక్తం చేస్తూ, నక్తం అంటే చెప్పాను మీకు, రాత్రి భాగం భోంచకూడదు. కార్తీక మాసంలో రాత్రి భాగం నక్తం చేయడం అదొక ప్రతిఫలం ఇస్తుంది. ఒక్క సోమవారం మాత్రమే భోంచేయాలి, ఒక సోమవారం మాత్రమే రాత్రి భోంచేయాలి. ఎలాగా? ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా పరమేశ్వరుడు సన్నిధిలో ఉపవాసం చేసి రాత్రి చంద్రోదయం అయిన తర్వాత చక్కగా భోంచేయాలి. ఎప్పుడు? సోమవారం పూట మాత్రమే కార్తీక మాసంలో. మిగతా రోజుల్లో ప్రతిరోజు కూడా రాత్రి భోజనం పనికిరాదు, పలహారం అనేటువంటిది చేయాలి. దానికే నక్తం అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు చెప్పడం జరిగింది. అది చేయడం వల్ల కూడా మానవుడికి అనేక రకాలైనటువంటి ఫలితాలు ఉన్నాయి సుమా అని చెప్తున్నారు. ఆ విధంగా శ్రీ మహాలక్ష్మీదేవితో కూడి పాల సముద్రమునకేగి శాసపానుపు మీద పవలించను. ఇవన్నీ సూక్తులన్నీ చెప్పాడు శ్రీ మహావిష్ణువు. ఎవరికి? మునీశ్వరులకి, మళ్ళాటి సంసారులకి, సన్యాసులకి, ముముక్షువులకి అందరికీ కూడా హితబోధ చేశాడు. చూడండి, మనం హితబోధ చేస్తూ ఉంటాం. ఎవరైనా దుర్మార్గుడు ఉన్నారనుకోండి, ఆ దుర్మార్గుడికి మనం ఏం చెప్తాం? హితబోధ చేస్తాం. నాయన, ఇది మంచి పని, అది చెడ్డ పని, చెడ్డ పని చేయకూడదు, మంచి పని చేయాలి అని చెప్తూ ఉంటాం. అలాగా హితబోధ అనేటువంటిది కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉండాలి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చక్కగా నేను చెప్పేది ఇప్పుడు ఎన్నైతే చెప్పానో అవన్నీ మీరు ఆచరించండి. ఆచరిస్తే చక్కగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి ఆ నారాయణుడు తిన్నగా పాల సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి శాసపాన్పు మీద చక్కగా పడుకున్నట్టు ఆయన యోగ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ పక్కనే సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి తన భార్య పాదాలు ఒత్తుతున్నది. వశిష్ఠుడు జనక మహారాజుతో, ఓ రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస వ్రత మహోత్సవాన్ని ఉపదేశించను అని వశిష్ఠుల వారు జనక మహారాజు గారితో, ఓ జనక మహారాజా, ఈ విధంగా వైకుంఠవాసుడు అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తి చక్కగా జ్ఞానసిద్ధి అనేటువంటి ఒక శిష్యుడికి, అలాగే మునీశ్వరులందరికీ కూడా చక్కగా చాతుర్మాస వ్రత మహోత్సవాన్ని చక్కగా చెప్పాడు సుమా అని చెప్పేసి ఆ జనక మహారాజు గారికి వశిష్ఠుల వారు ఈ విషయాన్ని చెప్పారు. ఈ వృత్తాంతమును ఆంగీరసుడు ధనలోభునకు తెలియజేసెను. ఆంగీరస మహాముని, ఈ ధనలోభుడు అనేటువంటి వాడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వాడు ఎప్పుడూ ధనాన్ని ఆర్జిస్తుండడం, చివరికేమొచ్చి వాడు ఒక చెట్టు రూపంలో ఒక దగ్గర ఉండడం, ఆ చెట్టు పెళ్ళని బయటికి రావడం, ఆకాశ జ్యోతి బయటికి రావడం, అలా వాడి బ్రాహ్మణ రూపం రావడం, బ్రాహ్మణ రూపం వచ్చి మళ్ళా చక్కగాను అందరిలో తిరిగి వైకుంఠానికి వెళ్ళడం, ఈ ధనలోభుడు. ఆ ధనలోభుడికి కూడా ఈ వృత్తాంతాన్ని ఆంగిరస మహర్షి చెప్పాడు, ధనలోభుడికి తెలియపరిచాడు. నేను నీకు వివరించాను కాన ఈ వ్రతాన్ని ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు. ఈ చాతుర్మాస వ్రతాన్ని స్త్రీలే చేయాలి,
అనేటువంటిది లేదు. పురుషులు, ఓపిక ఉండేటువంటి ముసలి వాళ్ళు, పిల్లలు అందరూ కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు. అన్ని జాతుల వారు చేయవచ్చును. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. బ్రాహ్మణులు చేయొచ్చు, రాజులు చేయొచ్చు, వైశ్యులు చేయొచ్చు, మిగతా జాతి వాళ్ళందరూ శూద్రులు కూడా చక్కగా ఈ వ్రతాన్ని చేయొచ్చు. దీనికి వాళ్ళే చేయాలి, వాళ్ళకే ముక్తి మోక్షం ఇస్తాను అనలేదు మహానుభావుడు. అన్ని జాతుల వారు చేస్తే అందరికీ నేను ముక్తిని మోక్షాన్ని ఇస్తాను. ఈ విధంగా శ్రీమన్నారాయణ ఉపదేశం ప్రకారము మునిపొంగవులందరూ ఈ చాతుర్మాస వ్రతాన్ని ఆచరించి ధన్యులై వైకుంఠమునకు వెళ్ళిరి. చూసారా, మనం ఒక పని చెప్పామనుకోండి, అది చక్కగా ఆచరించాలి. ఆచరించినప్పుడే దాని తాలూకా ప్రతిఫలం అనేటువంటిది ఉంటుంది. ఆ శ్రీమన్నారాయణుడు వెళ్ళడం, నైమిషారణ్యానికి వెళ్ళడం, మునీశ్వరులందరినీ కలవడం, తన తాలూకా హితబోధ అందరూ కూడా ఆచరించి చక్కగా ఆ చాతుర్మాస వ్రత దీక్ష చేసి అనేక రకాల ఫలితాలు పొంది జీవితాంతం సుఖ సంతోషాలతోటి ఆనందంతో ఉండి చివరికి వైకుంఠానికి చక్కగా వెళ్ళిపోయారు సుమా అనేటువంటి విషయాన్ని ఆ సూత మహాముని, సౌనకాది మహామునులందరికీ కూడా నైమిషారణ్యంలో శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి హితబోధ చక్కగా చెప్పాడు సుమా అని చెప్పేసి వశిష్ఠుల వారు జనక మహారాజు గారికి, అయ్యా ఈ విధంగా ఉంటుంది శ్రీహరి తాలూకా బోధ అని చెప్పాడు. ఆయన కూడా జనక మహారాజు గారు కూడా ఆచరించారు. సాక్షాత్తు శ్రీమన్ నారాయణ స్వరూపంతో ఉండేటువంటి శ్రీరాముడికి తన కుమార్తె అయినటువంటి సీతామ్మవారినిచ్చి కన్యాదానాన్ని చేశాడు. ఎంత గొప్పవాడు! కన్యాదానం తాలూకా విషయం నీకు మీకు చెప్పాను, చాలా గొప్పది. అటువంటి మహానుభావుడు వశిష్ఠుడు, అటువంటి మహానుభావుడు జనకుడు, అటువంటి మహానుభావుడు ఆ నైమిషారణ్యంలో ఉండేటువంటి సూత మహాముని, వీళ్ళందరికీ కూడా మనం నమస్కారం చేస్తూ వాళ్ళందరినీ తలుచుకున్నందుకు మన తాలూకా జీవితం ధన్యం అవ్వాలి అని చెప్పేసి ఈ తాలూకా అధ్యాయం 19వ అధ్యాయంలో చక్కగా చెప్పడం జరిగింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయం మహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి.